వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పఠాన్, జవాన్, డంకీ వంటి హ్యాట్రిక్ హిట్లతో రికార్డులు తిరగరాసిన కింగ్ ఖాన్ ఇప్పుడు తన కూతురు సుహానా ఖాన్తో కలిసి వెండి తెరపై సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో షారుఖ్ మరోసారి 1000 కోట్లు కలెక్ట్ చేస్తాడా? చూద్దాం. షారుఖ్ ఖాన్ కు మొదటిసారి 1000 కోట్ల సక్సెస్ ఇచ్చిన సినిమా పఠాన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. ఇప్పుడు మళ్లీ ఇదే డైరెక్టర్ తో చేతులు కలిపి కింగ్ సినిమా చేస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఈసారి కేవలం యాక్షన్ మాత్రమే కాదు, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నాడు. కింగ్ సినిమాలో ఉన్న హైలైట్ ఏంటంటే ఈ సినిమాతోనే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే ది ఆర్టిస్ట్ అనే ఓటీటీ మూవీలో మెరిసిన సుహానా ఇప్పుడు తన తండ్రితో కలిసి పూర్తిస్థాయి యాక్షన్ రోల్లో కనిపించనుంది. రియల్ లైఫ్ తండ్రి కూతుళ్లు రియల్ లైఫ్ లో కూడా ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా కింగ్ సినిమా థియేటర్లోకి రానుంది. క్రిస్మస్ సీజన్ షారుఖ్ ఖాన్ కు ఎప్పుడూ కలిసొచ్చే అంశమే. సుమారు 2 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాబోతున్న ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్ అండ్ స్టార్ పవర్ తో వస్తున్న కింగ్ మరోసారి 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందేమో చూడాలి. టాలీవుడ్ సెన్సేషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్ లోనే బిజియెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. ఇటీవలే నేషనల్ క్రష్ రష్మికను వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 డజను సినిమాలతో కాల్ షీట్ డైరీని నింపేశాడు. మరి ఆ క్రేజీ ప్రాజెక్టులేంటో ఒకసారి చూద్దామా. విజయ్ దేవరకొండ మళ్లీ సెట్స్ పైకి అడుగు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. టాక్సీ వాళ్ళ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు రణబాలి. ఈ సినిమా షూటింగ్ మార్చి 12 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పవర్ఫుల్ కంటెంట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు రణబాలి షూటింగ్ జరుగుతూ ఉండగానే మరోవైపు రౌడీ జనార్దన్ పనులను కూడా విజయ్ పరుగులు పెట్టిస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. తన ఇతర సినిమాలతో ఇబ్బంది కలగకుండా ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణను పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు పక్కా ప్లాన్తో ఉన్నాడు రౌడీ స్టార్. ఇవే కాదు, విజయ్ లైనప్లో 2 టాలెంటెడ్ డైరెక్టర్ల సినిమాలు క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. మనం 24 వంటి విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్తో యువి క్రియేషన్స్ ఒక సినిమాను ప్లాన్ చేసింది. నిజానికి ఈ మూవీ మొదట హీరో నితిన్ కోసం ప్లాన్ చేసినప్పటికీ చివరికి ఇందులో విజయ్ హీరోగా కన్ఫర్మ్ అయ్యాడు. అలాగే హాయ్ నాన్నతో మెప్పించిన సౌర్యవ్ దర్శకత్వంలో కేవిఎన్ ప్రొడక్షన్స్ మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. నానితో చేయాల్సిన ప్రాజెక్టు వాయిదా పడ్డంతో సౌర్యవ్ చెప్పిన కొత్త స్క్రిప్ట్కు విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ 4 చిత్రాలే కాకుండా మరో 2 భారీ ప్రాజెక్టుల కోసం విజయ్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడు. వచ్చేడాది వీటిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత ఏమాత్రం విరామం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రౌడీ స్టార్ దూసుకుపోతున్నాడు. రాబోయే 2-3 ఏళ్లు విజయ్ దేవరకొండ కెరియర్ కు అత్యంత కీలకంగా మారనున్నాయి. మరి ఈ మెగా లైనప్ తో విజయ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. మొన్నటి వరకు హారర్ కామెడీ ట్రెండ్ నడిచింది. ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది. పీరియాడిక్ డ్రామాస్ లేదా మైథాలజీ విత్ ఫిక్షనల్ సోషియో ఫ్యాంటసీ చిత్రాలదే ఇప్పుడు హవా. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో జోనర్ కూడా ఊపందుకుంటోంది. దీనికి కథే అవసరం లేదు, జస్ట్ కంటెంట్ ఇన్స్పైర్ చేస్తే చాలు సినిమాలు తెరకెక్కించొచ్చు. అవే బయోపిక్స్. ఫ్యూచర్ లో సిల్వర్ స్క్రీన్ పై చూడబోయే బయోపిక్స్ ఏంటో ఒక లుక్ వేద్దాం పదండి. సిల్వర్ స్క్రీన్ కు సేఫ్ అండ్ సెక్యూర్ కథా వస్తువుగా మారాయి బయోపిక్స్. గతంలో అరాకొరగా వచ్చే ఈ రియల్ లైఫ్ స్టోరీస్ ఫ్యూచర్ లో ఇండస్ట్రీని శాసించే స్థాయికి రాబోతున్నట్టే కనిపిస్తున్నాయి. సౌత్ నార్త్ అని తేడా లేకుండా జీవిత కథలను తెరకెక్కించేస్తున్నాయి. గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చావా బయోపిక్కే బాలీవుడ్ లో ఈ క్రేజ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు సదరన్ స్టేట్స్ కు కూడా పాకింది. టాలీవుడ్ కూడా ఇలాంటి కథల్నే అడాప్ట్ చేసుకుంటోంది. మహానటి బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక టాలీవుడ్ ఇలాంటి సినిమాలతోనే కాస్త హడావిడి చేస్తుంది. కానీ ఈ రేంజ్ కమర్షియల్ హిట్ అందుకోవడంలో తడబడింది. కానీ మళ్లీ గ్యాప్ తీసుకుని బయోపిక్స్ మొదలు పెడుతోంది. లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తీయబోతున్నాడు గౌతమ్ తిన్ననూరి. సాయి పల్లవి లీడ్ రోల్ చేస్తున్న ఈ ఫిల్మ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రధాని మోడీ జీవిత కథ ఆధారంగా మా వంతే సినిమా తెరకెక్కిస్తున్నాడు కొత్త దర్శకుడు సిహెచ్ క్రాంతి కుమార్. మోడీ పాత్రను పోషించబోతున్నాడు మలయాళ హీరో ఉన్ని ముకుందన్. ప్రధాని వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితంలోని సంఘటనలను చూపించబోతున్నారు మేకర్స్. బయోపిక్స్ చేయడం సేఫ్ జోనా అంటే కానే కాదు. కథ వెతుక్కోవాల్సిన అవసరం లేకపోయినా రియల్ లైఫ్ స్టోరీని ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా జనాలు రిసీవ్ చేసుకునేలాగా తెరకెక్కించాలి.
సిల్వర్ స్క్రీన్ పై సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ధనుష్ తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జీవిత కథలను తెరపైకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో పాటు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ స్టోరీస్ ను తెరపై చూపించబోతున్నాడు. అలాగే మన తెలుగు అమ్మాయి నటి సిల్క్ స్మిత రియల్ స్టోరీ ఆధారంగా సిల్క్ స్మిత క్వీన్ ఆఫ్ ది సౌత్ తీస్తున్నారు తమిళ మేకర్స్. చంద్రికా రవి సిల్క్ పాత్రలో కనిపించబోతోంది. ఆమె స్టోరీతోనే బాలీవుడ్ డర్టీ పిక్చర్ తీసి కోట్లు కుమ్మరించుకుంది. చావా తర్వాత ఛత్రపతి శివాజీపై బాలీవుడ్ కు మమకారం పెరిగింది. మరాఠా యోధుడు జీవిత కథ ఆధారంగా 2 సినిమాలను తెరకెక్కిస్తోంది బీటౌన్. రితేష్ దేశ్ముఖ్ రాజా శివాజీ అనే సినిమాను ప్రకటిస్తే రిషబ్ శెట్టి హీరోగా ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతోంది. శ్రద్ధా కపూర్ నెక్స్ట్ నటిస్తున్న ఫిల్మ్ ఈతా కూడా ఓ బయోగ్రాఫికల్ మూవీనే. ప్రముఖ తమాషా కళాకారిణి వితాబాయ్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు చావా దర్శకుడు లక్ష్మణ్ టేకర్. లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ తీస్తోంది బాలీవుడ్. సిద్ధాంత్ చతుర్వేది, తమన్నా కీ రోల్స్ చేస్తున్నారు. ఒకప్పటి అందాల తార మధుబాల జీవిత కథను తెరకెక్కించబోతున్నారట. ఇందులో కియారా అద్వానీ లీడ్ రోల్ చేయబోతోంది. సంజయ్ లీలా భన్సాలి ప్రొడక్షన్ లో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాకి జస్మిత్ కేరేన్ దర్శకత్వం వహిస్తోంది. బయోపిక్ తీయడం కత్తి మీద సాము లాంటిది. వారి ఐడెంటిటీని, వారి ఫేమ్ నేమ్ దెబ్బతినకుండా జాగ్రత్తగా ఈ సినిమా తీయాలి. ముఖ్యంగా ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు. రిస్క్ తో కూడుకున్న ఈ లైఫ్ స్టోరీల్లో చివరకు ఏవి సక్సెస్ అవుతాయో చూడాలి. బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశం. ఆ తర్వాత సౌత్ లో, ముఖ్యంగా టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే ఈ స్మార్ట్ బ్యూటీగా మెరిసిపోయింది. ఆ తర్వాత ఒకే ఏడాది 2 సూపర్ స్టార్లతో సినిమా చేసే అవకాశం దక్కింది. దాంతో ఈ 2 సినిమాల్లో యాక్ట్ చేయడమే కాదు, వాటి ప్రమోషన్స్ ని కూడా తన భుజాలపై వేసుకుంది. ఇంకేం నెక్స్ట్ స్టార్ హీరోయిన్ తనే అన్నారు. అయినా సరే ఫలితం లేక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలకు హాట్ ఫోజులు ఇస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్లతో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈసారి క్రీమ్ కలర్ స్ట్రాప్లెస్ గౌన్లో నిధి మెరిసిపోతోంది. కోర్సెట్ స్టైల్ బాడీస్, మెరిసే వివరాలు మరియు డ్రమాటిక్ థై హై స్లిట్ తో ఆమె అందం మరింత పెరిగింది. వేవీ హెయిర్, పొడవైన ఇయర్ రింగ్స్ తో నిధి ఇచ్చిన పోజులు ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే గ్లామర్ పరంగా నిధి అదరకొడుతున్న, కెరీర్ పరంగా మాత్రం ఆమె బ్యాడ్ టైం ఫేస్ చేస్తోంది. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ ది రాజసాబ్ డిజాస్టర్ గా మిగలడం నిధికి పెద్ద మైనస్ గా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటించిన హరిహర వీరమల్లు ప్రాజెక్టు కూడా అంచనాలు అందుకోలేకపోవడంతో ఈ బ్యూటీ డైలమాలో పడింది. ఇలా వరుస ఫ్లాపులతో టాలీవుడ్లో ఆమెకు కొత్త అవకాశాలు రావడం కష్టంగా మారింది. ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో హాల్చల్ చేస్తోంది నిధి అగర్వాల్. మూవీ మిక్సర్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. షాహిద్ కపూర్ అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ 4G సీజన్ 2 షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని షాహిద్ కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ డీకేల్తో కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ 4G2 Day 1 మళ్లీ మొదలైంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తొలి సీజన్ సూపర్ హిట్ అవడంతో రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆల్ఫా, ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. 2026 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆలియా యాక్షన్ అవతార్లో కనిపించనుండడం విశేషం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత్ గర్వపడేలా చేశారు. రీసెంట్ గా అకాడమీ అవార్డ్స్ 2026 ప్రెజెంటర్ల జాబితాను ఆస్కార్స్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ వంటి దిగ్గజాలతో పాటు ప్రియాంక చోప్రా పేరు కూడా ఉండడం విశేషం. గతంలో 2016లో కూడా ఆమె ఆస్కార్ వేదికపై మెరిశారు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ మరియు ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో తన స్టైల్తో అలరించిన ప్రియాంక ఇప్పుడు ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఎలాంటి దుస్తుల్లో కనిపిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.